హమాస్ తీవ్రవాదుల మీదన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేస్తున్న దాడులు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాలోకి ప్రవేశించాక వాళ్ళ మీదన హమాస్ తీవ్రవాదులు చేస్తున్న దాడులు క్రమక్రమంగా ముదిరి పాకానబడుతున్నాయి. సొరంగాల్లో నుంచి మెరుపుగా వచ్చి అటాక్ చేసి వెళ్తున్నటువంటి హమాస్ తీవ్రవాదులు చేస్తున్నటువంటి తాజా దాడిలో 5గురు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు వీరమరణం పొందారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించాక ఇప్పటిదాకా జరిగినటువంటి మరణాల సంఖ్య 127కు చేరుకుంది. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదులు వేటాడుతున్నటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో పాలస్తీనా పౌరుల పేరుతో చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 19,000 మంది ఉన్నారు. తాజాగా జరిగిన దాడిలో 120 మంది చనిపోయారు. ఈ 120 మందిలో దాదాపుగా 80 నుండి 90 మంది హమాస్ తీవ్రవాదులు లేదా హమాస్ తీవ్రవాద మద్దతుదారులు అయినటువంటి వాళ్ళు. క్రమంగా ముదిరి పాకానబడుతుంది. చిట్ట చివరి హమాస్ తీవ్రవాదిని అంతం చేసేదాకా వదిలిపెట్టమని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదిలిపెట్టమని హమాస్ చెప్తోంది.